శేషగిరి, చండి, వేదం, గోగిన్రావు అసలేం జరుగుతోంది? నాన్న, మా అమ్మని చంపినందుకు మాత్రమే మీ నాన్న నేను చంపలేదురా. నీలాంటి వాడిని కన్నందుకు, నీతో కుమ్మకైనందుకు, మా నాన్నగారు పైన అటాక్ చేసినందుకు, మా ఫ్యామిలీని ఇంతగా టార్చర్ చేసినందుకు, ఇంకా ఎన్నెన్నో కారణాల వల్ల. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారిని రాజులా, మహారాజులా చూశాను. కానీ ఇప్పుడు ఆయన పైన అటాక్ జరగడం చూశాను. కత్తిపోట్లతో హాస్పిటల్ బెడ్ పైన రక్తం ఎక్కించుకోవడం చూశాను. ఆయన భార్యని కాపాడుకోలేని స్థితిలో చూశాను. వీటన్నింటికి కారణం ఆ నందవరం ప్రాజెక్ట్. ఆయన కోసం కాకుండా ప్రజల కోసం ఆయన ప్రాజెక్ట్ రాకుండా అడ్డుపడితే నాన్నగారిని అడ్డు తప్పించాలని కుట్ర పన్నారు వాళ్ళు. నాన్న రాముడు కూతురు పెళ్లికి వెళ్తున్నారు. ఏ టైంలో వెళ్తున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళే ఎవరో లీక్ చేశారు. ఆ అటాక్లో నాన్నగారు ప్రాణాలతో బయటపడిన హాస్పిటల్లో మళ్ళీ అటాక్ చేశారంటే ఖచ్చితంగా ఒక లోపలి వ్యక్తి సహాయం చేస్తేనే. 17 గంటల హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు తెలిసిందే ఆ రూమ్లోకి ఆరెంజెస్ తప్ప ఏవీ వెళ్ళలేదు. చివరిదాకా కాచిన అమ్మను కూడా చంపడానికి వెనకాడని నీ మీద నాకు కోపం రాట్లా. నీ గురించి తెలిసి కూడా నువ్వు ఇంతకి దిగజారుతావని ఊహించనందుకు నా మీద నాకే కోపంగా ఉంది. నా దృష్టిలో నువ్వు ఒక పిచ్చి కుక్కవి. పిచ్చి కుక్క బ్రతుకుండడం ఆ కుక్క కూడా ఉపయోగం లేదు. ఈ వార్త విన్నప్పుడు ఢిల్లీలో ఉన్నాను. నమ్మలేకపోయానురా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. చెల్లెమ్మని తీసుకెళ్ళి భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడురా. దీనికి కారణమైన ఎవడైనా సరే దొరుకుతాడురా. దొరికాడురా. దొరికాడా? ఎవడ్రా వాడు? ఈ కుట్ర చేసిన వాళ్ళల్లో వాళ్ళని నడిపించిన వాడిని తప్ప మిగతా వాళ్ళందరినీ కృష్ణ. నడిపించిన వాడేవాడ్రా? నువ్వే. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? మీ నాన్న నేను నీ ఇంటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా పైన అటాక్ జరిగింది. జరిగితే నేను నీ ఇంటికి వస్తున్నట్టు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు.
నాకు మొదటిసారి అనుమానం అప్పుడే వచ్చింది. నందవరం ప్రాజెక్టులో కేఆర్కి చెడ్డీకి చిరోకి 25% అయితే మిగతా 50% నీ బినామీల్ది. రేపు ఎలక్షన్స్లో నువ్వు పార్టీ మారి అపోజిషన్ పార్టీలో చేరబోతున్నావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాన్నగారు ఆయన ప్రిన్సిపల్స్ మూలాన ఈ ప్రాజెక్ట్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు కనుక ఫ్రెండ్షిప్ ముసుగులో నాన్నగారు ముందు నువ్వు ఆ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా నటిస్తూ కేఆర్ చండీల్ ద్వారా వెనక నుంచి గొయ్యి తీయించావు. గుణపంగా అన్నయ్యని వాడుకున్నావు. నేను నీకెంతో చేశాను, బదులుగా నువ్వు నాకు చేసింది దీనికంతటికీ కారణమైన మిమ్మల్ందరినీ తనే చంపుతానని నా కొడుకు డిమాండ్ చేశాడు. కానీ నేను వాడిని రిక్వెస్ట్ చేసి నిన్ను చంపే పని మాత్రం నేను తీసుకున్నాను. కుక్క లాంటి నేను సింహాన్ని చేశాను రా. అయినా నువ్వు ఇంకా కుక్క బుద్ధి వదలకుండా వెనక నుంచి వచ్చావు. హే, స్నేహం విలువేంటో వచ్చే జన్మలో నేను తెలుసుకుంటామని నా ఆశరా, ఆశ. నీ రీబర్త్కి నా బెస్ట్ విషెస్. నానా, మీరెళ్ళి కార్యక్రమం చూడండి, మిగతా విషయాలు నేను చూసుకుంటా. రాముడు అన్నా, వీడి బాడీ ఎవరికి కనపడకుండా మాయం చేయండి. సరే అన్నా. వీడి బాడీ గార్డ్స్ని ఆ రూమ్లో సమావేశపరచండి. బాడీ గార్డ్ల ధర్మం బ్రతుకున్న వాడిని రక్షించడానికి ట్రై చేయడమే కానీ చనిపోయేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు. మీరు ఆనందరావుకి తమ్ముళ్ళు కాదు, బిడ్డలు కాదు, కేవలం చిత్తగాలు. నేను వాడికన్నా 20 పైసలు ఎక్కువ ఇస్తా. నా దగ్గర చేరండి.
ఒకవైపు రోజు రోజుకి వరదలా పెరిగిపోతున్న అన్నగారి పాపులారిటీతో చస్తున్నాం. మరోవైపు అదే అన్నగారు నందవరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు బ్యాడ్ జరుగుతుంటే అడ్డం పడుతున్నాడు. ఈ టెన్షన్తో మేం చస్తూ అన్నని ఎలా లేపేయాలా అని పెద్ద సార్తో ప్లాన్ చేస్తుంటే